హే ఆల్! ఈ సంక్రాంతికి నేను 5 రంగోలీ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేశానని చెప్పాను కదా! ఫస్ట్ దానికి మేము చేసిన మిస్టేక్ వల్ల ఎలా ఫ్లాప్ అయిందో చూసారు కదా! ఇప్పుడు సెకండ్‌ది ఎలా అయిందనేది చూడండి. అండ్ ఫస్ట్ జరిగిన మిస్టేక్ సెకండ్ టైమ్ రిపీట్ అవ్వకూడదు అని అనుకున్నాము. బట్ స్టిల్ మళ్ళీ అదే జరిగింది. ఆ మిస్టేక్ ఏంటో నేను వేసిన ముగ్గుని చూస్తే మీకే తెలిసిపోతుంది. ముందే చెప్తున్నాను, ఎవ్వరు నవ్వుకోకండి. ఏది ఏమైనా కూడా నేను పార్టిసిపేట్ చేసిన 5 కాంపిటీషన్స్‌లో 2½ కాంపిటీషన్స్ నేను విన్ అయ్యాను. ఏంటి 2 విన్నాం, 3 విన్నాం. ఈ 2½ ఏంటి అనే కదా మీ క్వెషన్. నా 5th వీడియో చూస్తే మీకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిసిపోతుంది. సో వెయిట్ చేయండి. మమ్మీది నాది సెకండ్ కాంపిటీషన్‌లో మా మమ్మీ వేసిన ముగ్గిది. చాలా బాగా వచ్చింది కదా! మేము ఫస్ట్ కాంపిటీషన్‌లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇద్దరం కలిపి అరౌండ్ 300 గ్రామ్స్ ఒక్కొక్క కలర్ తీసుకెళ్ళామన్నమాట రంగోలీని. అస్సలు సరిపోలేదు. చెప్పాను కదా చిన్నపిల్లలు క్రేయాన్స్ గీసినట్టు వచ్చిందని. అండ్ ఈసారి ఆ మిస్టేక్ చేయకూడదు అని చెప్పి ఒక్కొక్క కలర్ అరౌండ్ 1½ కేజీ వరకు తీసుకెళ్ళాము. ఈసారి పక్కా కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నమాట. బాగా సరిపోతుంది, ఫుల్ బాక్స్ ఫిల్ చేసేయచ్చు అని. బట్ నా ముగ్గు చూడండి, మీకు తెలిసిపోతుంది, ఇంక చెప్పక్కర్లేదు. జస్ట్ సెంటర్ పార్ట్ మాత్రం అమ్మవారి వరకు మాత్రం సరిపోయింది. ఇంకా సైడ్స్‌కి వేద్దాము అనంటే అసలు ఏం మిగల్చలేదు మా మమ్మీ. నాకు అర్థం కానిది ఏంటంటే మా మమ్మీ ఎక్కువ వాడేసారో లేకపోతే నిజంగానే ఒక్కొక్క ముగ్గుకి కేజీలు పడుతుందో నాకు ఇంకా అర్థం కాలేదు. స్టిల్ నాకు క్లారిటీ లేదు. ఎవరికైనా క్లారిటీ ఉంటే చెప్పండి. ఈరోజు విన్ అయిన 5 రంగోలీస్ చూసేద్దాం. ఫస్ట్ దీనికొచ్చింది. ఈ ముగ్గుని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? యెస్, ఫస్ట్ కాంపిటీషన్‌లో వేసిన వాళ్ళే మళ్ళీ ఇక్కడికొచ్చి వేశారు. సేమ్ థీమ్, సేమ్ ప్రాపర్టీస్, సేమ్ చుక్కల ముగ్గు మాట. బట్ చాలా బాగా వేస్తున్నారు ప్రతిసారి. వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. సెకండ్ ప్రైజ్ ఈ ముగ్గుకి వచ్చింది. ఇక్కడ జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు, ఎవరైతే సంక్రాంతి థీమ్ కనిపించేలాగా ప్రాపర్టీస్ ఎక్కువ యూజ్ చేశారో వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేయడం జరిగింది అని చెప్పారు. బట్ నాకు ఈ థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గుని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత క్యూట్గా పెట్టినా కూడా థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. యాక్చువల్లీ బాక్స్ మొత్తం ఫిల్ చేస్తేనే ప్రైజెస్ వస్తాయి అని అనుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు. ఈ ముగ్గు విన్ అయిన తర్వాతే నేను ఆ థాట్ని వదిలేసాను అనమాట. ఇంకా ఫోర్త్ ప్రైజ్ ఈ ముగ్గుకి వచ్చింది. వీళ్ళు కూడా ఫస్ట్ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళే. ఇంకా 5th దేనికో ఇచ్చారు కానీ నాకు అదంత గుర్తులేదు. బట్ నాకు మాత్రం ఈ ముగ్గు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ అలా సర్కిల్లో వేయడం చాలా కష్టమేమో అనిపించింది. అది సంగతి. మిగతావన్నీ కూడా చూపిస్తున్నాను. నచ్చితే సేవ్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా.